అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ పీక్ కి చేరింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ లో ముదురుతోంది. అమెరికా నుంచి బోయింగ్ విమానాల కొనుగోలును ఆపేసిన చైనాపై ప్రతీకారం తీర్చుకున్నారు ట్రంప్. డ్రాగన్ కంట్రీపై ఏకంగా 245% టారిఫ్ ను పెంచారు. చైనా దిగుమతులన్నింటిపైన ఈ టారిఫ్ వర్తిస్తోందని చెప్పారు ట్రంప్. ఇటు అమెరికా దిగుమతులపై ఇప్పటికే 125% టారిఫ్ వేసింది చైనా. దీనికి తోడు బోయింగ్ విమానాల కొనుగోలును సైతం రద్దు చేసింది. విమానాల తయారీకి ఉపయోగించే విడి భాగాలను సైతం అమెరికా నుంచి కొనొద్దని ఏవియేషన్ ను హెచ్చరించారు జీ జిన్పింగ్. దీనికి తోడు అరుదైన 6 ఖనిజాలు, అయస్కాంతాలను అమెరికాకు ఎగుమతిపైన బ్యాన్ విధించారు. ఈ చర్యలతో ట్రంప్ మరింత రెచ్చిపోయారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అమెరికా చైనా మధ్య సుంకాల వార్ అనేది పీక్ కి చేరింది అనుకోవచ్చా? నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి? అమెరికా వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే సొంత దేశంలో కూడా ఈ టారిఫ్లకి సంబంధించి నిరసన అనేది వ్యక్తమవుతుంది కాబట్టి. రైట్, టారిఫ్లకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇటు ఐరోపా, ఆసియా దేశాలపై టారిఫ్ల ప్రభావం పడింది. దాంట్లో ముందుగా అటు భారత్పై 26% విధించిన నేపథ్యంలో ఆ సందర్భంలో చైనా పైన 34% టారిఫ్ను విధించారు. అది పెరుగుతూ గత వారానికి చూసుకుంటే 145% సుంకాల పెంపు అనేది చేసింది. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిగా కూడా అటు చైనా కూడా అమెరికాపై 125% టారిఫ్లు విధించింది. దానికి గట్టిగా బదులిచ్చే విధంగా కూడా 145% ఉన్న టారిఫ్ను 245%కి సుంకాన్ని పెంచుతూ కూడా అమెరికా నిర్ణయం తీసుకుంది. దీనితో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కూడా సుంకాల పెంపుతో వాణిజ్య యుద్ధం అనేది ఇద్దరి మధ్య కొనసాగుతుంది. ఇదంతా ప్రధాన కారణం చైనా దిగుమతులకు సంబంధించి టారిఫ్ బోయింగ్ విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ బోయింగ్ విమానాల కొనుగోలును చైనా నిలిపివేసిన నేపథ్యంలోనే ఈ ప్రతీకార చర్యకు పూనుకుంది అమెరికా అనేది కూడా ఇటు విశ్లేషకులు చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఇటు చైనాతో పాటు ఇతర దేశాలపై సుంకాలు విధించినప్పటికీ దీని ప్రభావం అనేది చైనా పైన ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా, డాలర్ కంట్రీ చైనా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరైతే కనిపిస్తూ ఉంది. అంటే మీరు టారిఫ్ విధించినంత మాత్రాన మేము భయపడేది లేదు, ప్రతిగా మేము టారిఫ్ విధిస్తామంటూ 145% టారిఫ్ విధించిన అమెరికాపై 125% చైనా టారిఫ్ విధించింది. అయితే 145%ని 245%కి పెంచుతూ కూడా అమెరికా నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కూడా మేము భయపడే ప్రసక్తి లేదు, ముందుకు వెళ్ళి పోరాడతాం తప్ప వెనక్కి తగ్గే పరిస్థితి అయితే లేదంటూ కూడా చైనా చెబుతుంది. దీనిలో భాగంగా ఈ టారిఫ్ యుద్ధంలో అందరూ చైనాకు మద్దతు తెలపాలి, అమెరికాకు వ్యతిరేకంగా అంటూ కూడా ఇటు భారత్తో పాటు ఇతర దేశాల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నంలో చైనా ఉంది. దానిలో భాగంగానే 2025 జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు వీసాల మంజూరు అనేది ఎక్కువగా జరిగింది. భారత్కు సంబంధించి 85,000 మందికి వీసాలు మంజూరు చేశారు. అంటే అక్కడ చైనాలో ఉండేందుకు కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకునేందుకు, విద్యను అభ్యసించేందుకు, వివిధ రకాలుగా అక్కడ స్థిరపడేందుకు భారత్కు సంబంధించిన ఇటు భారత్కు ప్రజలకు అక్కడ 85,000 వీసాలను కూడా మంజూరు చేసింది. ఇక దీనికి భిన్నంగా గతంలో మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రజలపైన పగ తీర్చుకునే విధంగా అక్కడ అక్రమ వలసల పేరుతో వారందరూ కూడా వారి దేశాలకు తిరిగి వెళ్ళిపోవాలని చెప్పడం ఒకటి, మరోవైపు H1B వీసా, L1B వీసా ఆటో రెన్యువల్ రద్దు చేయడం, దానికి సంబంధించి ఎవరైతే వీసా గడువు మూసినప్పటికీ ఇక్కడే ఉన్నారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం, అందులో కొంతమంది అరెస్ట్ చేయడం, వారిని కొంత ఇబ్బందులు గురి చేయడం కూడా జరిగింది. ఇక రీసెంట్గా చూసుకుంటే ఎవరినైతే ఇటు అమెరికాని విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారో ఎవరైతే వెళ్ళలేదో అటువంటి వారికి సంబంధించి కూడా దాదాపు రోజుకు 85,000 రూపాయలు చెల్లించాలంటూ కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. చెల్లించకపోతే అరెస్ట్ చేస్తామంటూ కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే సుంకాల యుద్ధం అనేది కొనసాగుతోంది. ఇటు అగ్రరాజ్య రెండు పెద్ద దేశాలైన ఇటు డాలర్ కంట్రీ, మరోవైపు అగ్రరాజ్యం అమెరికా ఇద్దరి మధ్య కూడా యుద్ధం కొనసాగుతుంది. అది సుంకాల రూపంలో ఒకరు నువ్వు అంటే నువ్వు నేనంటావు, అంటే ఒకరిని మీద ఒకరు పెత్తనం చెలాయించే విధంగా తగ్గే పరిస్థితే లేదు అన్నట్లుగా కూడా ఒకవేళ అమెరికా సుంకాలు విధించినప్పటికీ కూడా అంటే 145% ఉన్న సుంకాన్ని 125%కి ఇది చైనా పెంచితే ఆ 145 నుంచి 245కు పెంచే
ప్రయత్నం పెంచింది. అంటే లాస్ట్ వీకే 140% సుంకాలు పెంచిన నేపథ్యంలో ఇటు ప్రతిగా చైనా కూడా 125% పెంచింది అమెరికా పైన. ఇటు అమెరికా ప్రతీకార చర్యగా 240% పెంచింది. దీని ద్వారా అమెరికాకు ఆదాయం పెరుగుతుంది, చైనాకు ఆదాయం తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే మేము కూడా వెనక్కి తగ్గేది లేదు, మీరు సుంకాలు పెంచితే మేము కూడా సుంకాలు పెంచుతామంటూ కూడా ధీటుగా ఎదురు తిరిగే ప్రయత్నం చేసింది. దాంట్లో మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగానే ఇటు భారత్కు వీసాలు మంజూరు చేస్తూ కూడా మరింత ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేసే విధంగా కూడా ఇక్కడ వీసాలను మంజూరు చేసి చూడండి మరి ఏం జరగబోతుంది. అమెరికాపై సుంకాల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య వార్ కొనసాగుతుంది, ట్రేడ్ వార్ కొనసాగుతుంది. దానిలో భాగంగా ఇటు చైనాకు భారత్ మద్దతు తెలుపుతుందా లేదా దూరంగానే వేచి చూసే ధోరణితో ఉంటుందా? ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఇటు భారత్తో పాటు ఇతర దేశాల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇతర దేశ అధినేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సింది. కానీ ప్రజెంట్ అయితే ఇద్దరి మధ్య ఇటు అమెరికా చైనా మధ్య మాత్రం వాణిజ్య యుద్ధం కంటిన్యూ అవుతూ ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.